ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. సంతోషంలో మీరు ఎక్కువగా పార్టీల కొరకు ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈ రోజు అలా చేయకండి, జాగ్రత్తగా ఉండండి. మీరు మాత్రం పార్టీలో మీరు తినడం కారణంగా కడుపుకు సంబంధించిన సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆహారం మీద శ్రద్ధ పెట్టాలి. ఈరోజు పని తొందరగా పూర్తి చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు ఉంటారు. మరియు పని రంగంలో పెద్ద అవకాశం అయితే మీకు రాబోతుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది. అన్ని రంగాల్లో కొత్త అవకాశాలు మీకు వస్తాయి. ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు. వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం మీకు లభిస్తుంది. ఈరోజు ప్రమోషన్ గురించి మీరు పని ప్రాంతంలో కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. భయాన్ని తొలగించుకోవాలి. మరియు బదిలీల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో కాస్త ఈరోజు సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరికొందరు వ్యక్తులు మీ యొక్క వ్యక్తిత్వాన్ని మరియు మీరు చేసేటటువంటి పనికి మీకు చెడు పేరుని తెచ్చిపెట్టే విధంగా ప్రయత్నాలతో చేస్తున్నారు. కాబట్టి మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఏదైనా సరే పని ఫలితానికి భయంతో మీరు మీ దశలను వెనక్కి తీసుకోకండి. మొదట పని ప్రారంభించడానికి ప్రయత్నించండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. మీరు విదేశీ దేశాల పర్యటనకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీరు స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఈరోజు రాశివారు కొంతమంది వ్యక్తుల సంస్థలు అనవసరంగా చిక్కుకోపోకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. చెడు స్నేహితుల నుండి, చెడు విధాలుగా ఆలోచించే వారి స్వార్థపరుల నుండి ఈరోజు దూరంగా ఉండాలి. ఇలా చేయటం కారణంగా నెగిటివిటీ మీలో తొలగించబడుతుంది. సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. సహనం మరియు సంయమనంతో పనులు వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయం వైపు కదులుతారు. మీ ప్రవర్తన నుండి తొందరపాటు మన నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. ఎవరైనా సరే మీ పనికి ఆటంకం కలిగిస్తూ ఉంటే దాని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉంటే అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులకు మద్దతు లభిస్తుంది. భావోద్వేగ సందర్భాలలో మెరుగైన అవకాశాలు మీకు లభించే అవకాశం కూడా కనిపిస్తున్నది. సంబంధాలలో ఈరోజు ప్రేమను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ప్రియమైన వారితోటి సమయం గడిపే అవకాశాలు ఉన్నాయి. మద్దతు లభిస్తుంది. మరి ఈరోజు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది. కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. మనసు యొక్క ఇబ్బందులు అధిగమించబడతాయి. సంబంధాలలో అప్రమత్తత రావడం సంభవమవుతుంది. భావోద్వేగాన్ని అరికట్టగలుగుతారు. ఆశ్చర్యం పొందడం మీ వంత అవుతుంది. ఈరోజు రాశివారి సంబంధాల్లో ఉత్సాహం పెరిగిపోతుంది. కుటుంబంలో ఆనందం అనేది, సంతోషం అనేది ఉంటుంది. పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి అభిమానాన్ని పెంచుకుంటారు. ప్రైవేటు సబ్జెక్టుల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమల సహనం అనేది అవసరమవుతుంది. సంబంధాల్లో ఆకర్షణ ఉంటుంది. సీనియర్ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. చిరస్మరణీయమైనటువంటి క్షణాలను పంచుకుంటారు. బంధువులతోటి కూడా సమావేశం అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆనందం యొక్క క్షణాలను స్పృశించుకుంటారు. ముఖ్యమైన విషయాలపై ఆసక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరితో మంచి ప్రవర్తన మెప్పును పొందే విధంగా ఉంటుంది. ఈరోజు సంతోషం తెచ్చిపెడుతుంది. కుటుంబం మరియు సన్నిహితులకు మద్దతు లభిస్తుంది. వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు. బంధువులతోటి ఆనందంగా ఉండే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారు. విభేదాలు ఏమన్నా ఉన్నా కూడా చిన్నపాటి తొలగించబడతాయి. సోదరుల మధ్య సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పటి నుండో మీరు జరగని పనులు కూడా ఈరోజు పూర్తి చేసేటువంటి సామర్థ్యం మీలో లభిస్తుంది. లావాదేవీలలో మాత్రం స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతోటి చోటు కల్పించుకుంటారు. కార్యాచరణ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు రాశి వాళ్ళ మధ్య అధికంగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉన్నది. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. దాంతోపాటు ఈరోజు శత్రుల నివారణ కొరకు దోష పరిహారం చేయాలి. ఈరోజు రాశి వారు మాత్రము చూసినట్లయితే గనక ఏ విధమైనటువంటి హాని దరిచేరకుండా ఉండాలంటే మాత్రము ఇంట్లో దక్షిణముఖం కూర్చొని అద్దం తీసుకొని అద్దం ముందు 8 జాజికాయలు పెట్టాలి. ఆ జాజికాయలను అద్దంలో చూస్తూ మరి శత్రుల పేర్లను తలుచుకుంటూ కాల్చాలి. కాల్చిన బూడిదను నలుపు రంగు వస్త్రంలో ఉంచి ప్రవహించే నీటిలో వేసేయాలి. ఈ విధంగా చేయటం కారణంగా శత్రు నివారణ జరుగుతుంది. ఏ విధమైన హాని దరిచేరకుండా ఉంటుంది. కృషి యొక్క ఫలితాలు సాధిస్తారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలు మార్చకండి. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈ రోజు రాశి వాళ్ళ అదృష్టం మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనం పొందుతారు.
మరియు ఈరోజు రాశి వారు మాత్రమే ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉన్నది. మహిళలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కొరకు ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించాల్సి ఉంటుంది. మరి వారికి బట్టలను దానం చేయటం కారణంగా మీకు ఉన్నటువంటి సర్వదోషాలు పరిహారం అవుతాయి. అన్ని విధాలుగా మెప్పును పొందే అవకాశాలు ఉన్నాయి. ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్య అయినా సరే దానికి పరిష్కారం లభిస్తుంది, విముక్తి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం మంచి చికిత్సను కూడా పొందగలుగుతారు. లక్కీ సంఖ్య 94, లక్కీ కలర్ మరియు ఆలివ్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.